అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా మమ్మీ ఏం స్పెషల్ చేస్తుందో చూద్దామా, రండి వెళ్దాం. మమ్మీ ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? ఈరోజు నేను పులిహోర, వడపప్పు, పానకము దేవునికి నైవేద్యంగా చేస్తున్నాను. ముందుగా పులిహోరలోనికి చింతపండు పిసికి పెట్టుకున్నాను. అందులోనికి కళ్యామాకు వేశాను. ఇంకా ఉప్పు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు వేసి మంచిగా దానిని కలిపి స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెట్టి మంచిగా వేడి అయిన తర్వాత మసిలిన తర్వాత దించాలి. ఆ తర్వాత ఇంకొక గిన్నె పెట్టానండి. ఇంకొక గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేడి అయిన తర్వాత పల్లీలు వేసాను. పల్లీలను మంచిగా వేయించాను. పల్లీలు వేయించిన తర్వాత ఒక జాలిలోనికి తీసుకున్నాను పల్లీలన్నింటినీ. తర్వాత అదే నూనెలో జీలకర్ర మరియు ఆవాలు వేసాను. ఆవాలు వేసిన తర్వాత ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి గోలిన తర్వాత కరివేపాకు వేసానండి. కరివేపాకు గోలిన తర్వాత మిరియాలు కూడా వేసాను. తర్వాత పసుపు వేసాను. మంచిగా కలిపి దానిని ముందు ఉడకపెట్టి పెట్టుకున్న చింతపండు పులుసులోనికి వేసాను పోపును. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేడి అన్నాన్ని ఒక బేసన్ తట్టలోకి వేసుకొని దానిని మంచిగా తుంచుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని బాగా కలపాలి. పసుపు అనేది అన్నానికి మొత్తం పట్టాలండి. ఆ తర్వాత పులిహోర పులుసు అన్నంలో వేసి మంచిగా కలపాలి. పులిహోర పులుసు అనేది అన్నానికి పట్టేంత వరకు కలుపుకోవాలి. పులిహోర అన్నం రెడీ అయిందండి. ఇప్పుడు పానకం చేసుకుందాము. బెల్లాన్ని చిన్నగా తురుముకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. అందులోనికి నేను యాలకులు దంచి పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని ఫస్ట్ ఆ వాటర్లో వేసుకుంటాను. వాటర్లో వేసుకున్న తర్వాత బెల్లాన్ని వాటర్లో వేస్తానండి. బెల్లం అంతా మంచిగా చేతితోటి తుంచుతున్నాను కరిగిందాకా. తర్వాత పెసరపప్పు అంటే వడపప్పు నానబెట్టి పెట్టిన పప్పు, ఇది ఒక 2 hours నానబెట్టాను. ఇప్పుడు ఇందులోనికి నైవేద్యానికి చిన్న బెల్లం వక్క పెట్టి పెడతాను దేవుని దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, నైవేద్యాలు అన్నీ రెడీ అయ్యాక దేవుని మందిరంలోనికి వెళ్ళి పూలతోటి దేవుళ్ళకు అన్నింటికి అలంకరణ చేయడం జరుగుతుంది. అలంకరణ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి మంచిగా దండం పెట్టుకున్నానండి, అందరు బాగుండాలి అని చెప్పేసి. जय बोलो श्रीनिवास भगवान की। అందరికీ
హ్యాపీ శ్రీరామనవమి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాం. ఈరోజు శ్రీరామనవమి పండుగ చాలా బాగా జరుపుకున్నాము. మేము ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాము, అది కూడా చూపిస్తాము ఇంకా మీకు అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి గుళ్ళో కళ్యాణం అనేది ఏమీ జరగలేదు, రాముల వారికి పూజ మాత్రం చేశారండి. అలాగే తీర్థప్రసాదాలు వచ్చేసి వడపప్పు పానకం అనేది పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ గుడికి వెళ్ళామండి. ఈ గుడి చాలా అందంగా ఉంది, చూడండి. ఈ గుడి చాలా పెద్దగా ఉంది. లోనికి వెళ్ళగానే ఎడమ వైపున వినాయక విగ్రహం మనకు దర్శనమిస్తుంది. అలాగే ఎదురుగా వెంకటేశ్వర్ల స్వామి, మధ్యలో ఆంజనేయ స్వామి, చివర్లో రాముల వారు కూడా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది విగ్రహము. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆంజనేయ స్వామి అంజనాదేవి గర్భంలో పుట్టడం దగ్గర నుంచి తను ఎలా పెద్దగా పెరిగాడు, ఏం జరిగింది అనేది మొత్తం పైన గోడల మీద చిత్రీకరించబడి ఉన్నది. గుడి లోపల పైన డెకరేషన్, డిజైన్స్, లైటింగ్స్ అనేది ఇలా పెట్టారండి. చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా కూడా కనిపించింది లోపలికి వెళ్ళగానే మొత్తం. ఇక్కడ టెంపుల్స్ చాలా బాగున్నాయి కదా. ఇదండి మా శ్రీరామనవమి వీడియో. మా వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మా వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.